వెల్కమ్ టు APNTS తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు హాజరైన అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, వార్డు కౌన్సిలర్లు సరైన మెజార్టీ లేకపోవడంతో వీగిన అవిశ్వాస తీర్మానం. వార్డు కౌన్సిలర్ హన్మండ్ల జ్యోతి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్, వైస్ చైర్మన్ పై జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈరోజు విఘాటం జరిగింది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ 48 మంది ఉండగా 10 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు రావడం జరిగింది. మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్స్ రాకపోవడం మరియు వారి పార్టీ వ్యక్తిపై అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి రాకపోవడంతో వారికి ఓటేసిన 1,50,000 మంది ప్రజలను మోసం చేసిన వారవుతారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ అభ్యర్థి ఒక మహిళ ఉండగా వారి హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓసీ అభ్యర్థిని చైర్మన్ గా నియమించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు మరియు స్థానిక ఎమ్మెల్యే అవినీతి పరుడైన టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలకడం ప్రజలను మోసం చేయడం అవుతుందని తెలియజేశారు. మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెగ్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి గాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు జగిత్యాల మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వైస్ చైర్మన్ మీద, ఇన్ఛార్జ్ చైర్మన్, వైస్ చైర్మన్ అటువంటి వ్యక్తి మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్సే పోయి కలెక్టర్ గారికి మాకు వైస్ చైర్మన్ వద్దు అని చెప్పి అవిశ్వాసం కొరకు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా మాకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అసలు మీటింగ్ అంటే అవిశ్వాసం ఎప్పుడు పెడతాం అంటే అతని మీద వ్యతిరేకత వచ్చినప్పుడే అవిశ్వాసం పెట్టింది కదా వీళ్ళందరూ కలిసి. అవిశ్వాసం పెట్టిన వ్యక్తిని ఇవాళ మీటింగ్ అటెండ్ కాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా వీగిపోయే రకంగా చేసింది. అంటే ఇవాళ జగిత్యాల మొత్తం టోటల్ 1,50,000 మంది జనాభాను నమ్మించి మోసం చేసింది. ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించింది కదా. మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా మీ స్వార్థం కొరకు ఇవాళ మీటింగ్ అటెండ్ కాకుండా అవిశ్వాసం మిగిపోయే రకంగా చేసినటువంటి వైస్ చైర్మన్ సంబంధించిన సభ్యులు. అంటే ఇది ఒకటే కాదండి. గతంలో చైర్మన్గా ఉన్నటువంటి శ్రావణి రిజైన్ చేసిన వెంటనే 15 రోజుల లోపల ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది పోయి, CDMA గారికి లెటర్ పెట్టాల్సింది పోయి, ఉద్దేశపూర్వకంగా వాళ్ళే అంటే ఎమ్మెల్యే గారు కూడా దీనికి హస్తబుద్ధి. ఎందుకంటే వాళ్ళు కూడా కేవలం మహిళలను అనగదొక్కాలనే కాన్సెప్ట్ మీద ఇవాళ మహిళ అక్కడ కూర్చోవాల్సింది చైర్పర్సన్గా. అట్లాంటి అవకాశం మాకు వచ్చిన బీసీ బడుగు బలహీన వర్గాల మహిళలకు వచ్చిన అవకాశాన్ని కూడా తొక్కిపెట్టి వాళ్ళ అగ్రవర్ణాలను కూర్చోబెట్టి, అది కూడా ఒక మహిళ కూడా కాదు, ఒక పురుషుని కూర్చోబెట్టి ఆధిపత్యం ఏందనేది చూపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఈ వారం 10 రోజుల లోపల మీరు చైర్మన్గా మహిళను ఎన్నుకున్నట్లయితే మీకు జనాలు కూడా స్వాగతిస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా దాని అవకాశాన్ని వినియోగించుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీరు ఇప్పటికే ప్రజలలో హేళనగా తయారైంది. ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ రాగానే ఇమ్మీడియట్గా ఏం చేసింది,
ఈ సీటు ఖాళీ అయితే ఇమీడియట్గా ఎలక్షన్ కండక్ట్ కావాలి, కండక్ట్ అయినాక చైర్పర్సన్ ఎన్నిక అన్నారు. కానీ అది ఉన్న పద్ధతిని మార్చేసి గెజిట్ ఇచ్చి అమెండ్మెంట్ తెచ్చి ఇమీడియట్గా జీవో రిలీజ్ చేసింది. ఇమీడియట్గా మీ చైర్మన్ ఎన్నుకోండి అని చెప్పి. మీరున్న దాదాపు సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి దగ్గరే, కేటీఆర్ గారికి దగ్గరే, కవితక్కకు దగ్గరే అని చెప్తారు కదా. ఉన్న ఖాళీని ఎందుకు ఫిలప్ చేయలేదు? ఎంపీపీలు ఫిలప్ చేయలేదు, చైర్పర్సన్ ఫిలప్ చేయకుండా అంటే ప్రజల్ని మభ్య పెడుతున్నారు. మీరు బడుగు బలహీన వర్గాలను తొక్కి పెట్టాలని చూస్తే రాబోయే కాలంలో మిమ్మల్ని అందరూ బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పిస్తారని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది.